క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, సుఖముతో, బలముతో, ఆరోగ్యముతో ఉంటారు నమ్ముతున్నాను. మీ కొరకు అక్టోబర్ 5వ తేదీ వరకు 21 రోజు ఫాస్టింగ్లో ఉంటున్నాను. మీ యొక్క ప్రార్థన అంశాలు నాకు తెలియపరచండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాలో దేవుని యొక్క మిషనరీగా పంపబడిన ఒక పాత్రంగా దేవుడు ఇక్కడ వాడుకుంటున్నారు. ఈ పరిచర్యలో మీ సహాయ సహకారములు అందించి ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. దేవుడు మళ్ళీ దీవించింది కాక. ఇక్కడ మనము బైబిల్లో ఎంతమంది మోకరించారు, ఎంతమంది మోకాల్లో ఉండి ప్రార్థన చేశారు, వారు ప్రార్థన వలన ఏమి దేవుడు చేశారని కొన్ని కార్యములు మనం చూడబోతున్నాము. నంబర్ 1, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనము. సొలొమోను ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశం తట్టు చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని, హల్లెలూయా, మోకాలుని లేచిన తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతటిని ఆశీర్వదించారు. మోకాలు ప్రార్థన మీ శోకాల్ని తీసివేస్తుంది. హల్లెలూయా. భారపడకండి ప్రియమైన సేవకురాల, మీ సంఘ బిడ్డల్ని మోకాళ్ళ నడిపించండి, మోకాలు ప్రార్థన నేర్పించండి. అదొక ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. సొలొమోన్ మోకాలు ఊని ప్రార్థించి వారిని సమాజం అంతటిని దీవించారంట. ఎజ్రా పుస్తకం 9వ అధ్యాయం 5వ వచనములో ఇలా చెప్పబడుతుంది, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరక లేచి వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి అబ్బాబాబా, ఎలాగే నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. స్తోత్రం. మోకరించారంట. ఎజ్రా మోకాలు ప్రార్థన ఆ సమాజం అంతా ఆశీర్వదించబడింది. మీ మోకాలు ప్రార్థన వల్ల ఎంతమంది ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన దేవుని జనాంగమ్మ, తల్లిలారా, తండ్రిలారా, అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, మీ అందరిని దేవుడు అడుగుతున్నారు, మీరు ఎన్ని కండలు మోకాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఎజ్రా లాగే మనము నా దేవా నా దేవా, నా ముఖము మీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కీనుడనై ఉన్నాను. ఎజ్రా లాగా ప్రార్థన చేయడి. మూడవదిగా దానియేలు చూడండి, దానియేలు 6:10, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని ఇంటి పైన కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడుచుండక దాని దేవునికి ప్రార్థన చేయించు స్తుతించు వచ్చాను. బ్రదర్ అండ్ సిస్టర్, దానియేలు లాగా 3 పూట ప్రార్థన చేస్తారా? దేవుని బిడ్డలు ఈరోజు ఎందుకు అధికారులు అవ్వలేకపోతున్నారు? ఎందుకు దీనులుగా ఉన్నారు? ఎందుకు పోరాటంగా ఉన్నారు? దానియేలు లాగా మోకాలు ప్రార్థన కావాలి. 4వది లూకా 22:41, వారి యొద్ద నుండి రాత్రివేయి దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా ఎత్త నుండి మీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు. బ్రదర్ అండ్ సిస్టర్, మీకు ఒక శ్రమలు అనుభవించబోతున్నారా? మోకరించి, దేవుడా నీ చిత్తం అయితే నేను అంగీకరిస్తున్నాను, నీ చిత్తం లేకపోతే నేను సహించుకోవడానికి బలనివ్వండి అని చెప్పి ప్రార్థన చేయండి. ఆమేన్. అపోస్తల కార్యములు 7:60, అతడు మోకాలుని, ప్రభువా వారి మీద
చూడండి, క్షమాపణ ప్రార్థన కూడా మోకాలుని ప్రార్థన చేయండి. సువార్తకి మేము ఎలా వెళ్ళినప్పుడు ఎంతోమంది కొడుతున్నారు, తిడుతున్నారు, అలాగే ఎన్నెన్నో హింసలు చేస్తున్నారు. వారి కోసం మేము ప్రార్థన ఎలా చేస్తాం? దేవుడా వీరిని క్షమించండి ప్రభువా. స్తేవాన్ ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేస్తామా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనంలో ఎలా చూపడుతుంది? పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచింది. పేతురును చూచి లేచి కూర్చున్నది. హల్లెలూయా. మోకాలు ప్రార్థన డెడ్ బాడీని లేపుతుంది. హల్లెలూయా. ఈరోజు మోకాల్లో ఉండి ప్రార్థన చేయండి. మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా ఓ తబితాలే శవమా లెమ్ము అని అధికారం కలిగిన యేసు నామములో మీరు ఆజ్ఞాపించవచ్చు. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36లో ఏం చెప్పబడుతుంది? అతను ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మోకాలుని ప్రార్థన చేస్తే మీకు ఏడుపు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మోకాలుని ప్రార్థన లేదండి. అంతా కూర్చొని శోభావులు కూర్చొని సోమరిలా అయిపోతున్నారు. చైర్ల కూర్చొని కాలు పైన కాలు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. సంఘములో నిర్లక్ష్యంగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మీరు కూడా పౌలులాగా లేవండి. చివరికి ఒక వాక్యం చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 21:5. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ పట్టణ వెలుపల వరకు సాగనింప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున. అబ్బాబ్బాబ్బా. పౌలు యొక్క అలవాటు ఏంటంటే సముద్రములో ఎక్కడ పోయినా మోకరించి ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు చూడండి తోటంలో ప్రార్థన చేశారు. మోసెస్ని చూడండి కొండపైన ప్రార్థన చేశారు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? సముద్ర తీరమున. ఇలాగే నేను చాలా సార్లు మేము ప్రార్థన చేశామండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఎలా వెళ్ళినప్పుడల్లా సముద్రంలో మోకరించి నేను ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థన చేస్తే ఈ ఉపవాస రోజుల్లో మీకు కూడా ఒక అద్భుతం జరుగుతుంది. ప్రార్థిస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రం అయ్యా. నాతో కలిసి ఎవరెవరలా మోకరించి ఉన్నారో వారందరిని దేవుడా దీవించండి, బలపరచండి ప్రభువా. కుటుంబ ఇరుకులతో, ఇబ్బందితో, దుఃఖముతో, వేదనతో, అప్పుల బాధలతో, పిల్లలు చదువు కొరకు, భర్త మారు మనసు కొరకు, దైవమే ఇల్లు కట్టడానికి కొరకు, పరిచర్య ఇంకా మహిమకరంగా నడిపించడానికి కొరకు ఎవరెవరలా మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరిని ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళ కన్నీరు మార్చబడును గాక, వాళ్ళ వేదనలు మార్చబడును గాక. దేవుడా, తెలంగాణ, ఆంధ్రాలో, ఓ ఇండియా, ఆసియా, హల్లెలూయా లో ప్రపంచంలో ఎక్కడెక్కడలా ఇది వీక్షిస్తున్నారో అక్కడలా దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లు చేయండి ప్రభువా. మీ గొప్ప నామం మహిమపడాలయ్యా. సాతాన్య కట్లని మార్చివేయబడాలి, చేతబాటు శక్తులని మార్చివేయబడాలి. ఒక విడుదల కలిగినగాక. నీ నామం మాత్రం మహిమపరచడానికి సహాయం చేయండి అయ్యా. పేదురు వలె, స్తోత్ర ఎజ్రా వలె, దానియేలు వలె, యేసు వలె, సొలొమోను వలె, దైవమే స్తోత్రం, పౌలు వలె, స్తేఫానోస్ వలె, దైవమే హల్లెలూయా, సమాజం అందరి వలె మేము కూడా ప్రార్థించడానికి కృప దయచేయండి ప్రభువా. నీ నామం మాత్రం మహిమపడాలి. యేసయ్యాది శ్రేష్టమైన నామములు మీ మోకాలాత్మను మాకు ఇచ్చి దయచేయాలని, మా అందరికీ ఇచ్చి దయచేయాలని ప్రార్థించడి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.